రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. కొత్త కోర్టుల నిర్మాణం జరగడం శుభ పరిణామమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. కృష్ణా జిల్లాకు అదనంగా 10 ప్రత్యేక కోర్టులు మంజూరు అవ్వగా వాటిలో 5 కోర్టులు విజయవాడకు కేటాయించబడినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారం కోసం ప్రత్యేక మొబైల్ బృందాలను క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మాత్రమే కాకుండా పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. P4 కార్యక్రమం కింద మంచి మనసున్న దాతలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాల ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. అలాగే ప్రజలు తీవ్రమైన ఎండల సమయంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. దేవస్థానంపై లీజు నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని దేవస్థాన ఈవో సీనా నాయక్ హెచ్చరించారు. ఆలయ అధికారులు నిర్ణయించిన ప్రారంభ ముగింపు సమయాలను ఖచ్చితంగా లీజుదారులు పాటించాలని, ప్రతి దుకాణం తమ వద్ద ఉన్న వస్తువుల ధరల పట్టికను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదని, భక్తుల నుంచి ఫిర్యాదులు అందితే లైసెన్సు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాహనదారులు గత 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారని, అయితే 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతిలో ఉందని చెప్పుకునే చంద్రబాబు దాన్ని రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. సెట్టిబలిజ సంఘ ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సెట్టిబలిజలంతా కూటమి వెంట ఉంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన సెట్టిబలిజ సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. సామాజిక సేవలో జనసేన కార్యకర్తలు ముందుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు అన్నారు. వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులంతా సామాజిక సేవలో ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అవగాహనతో ఇటువంటి వ్యాధులను జయించవచ్చునని ఆమె స్పష్టం చేశారు. కృష్ణా నదీ తీరాన పెదపులిపాకలో కొలువి తీరి ఉన్న శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి మరియు శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో మహామృత్యుంజయ పాశుపద రుద్రయాగ మరియు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం మరియు భక్తుల ఆరోగ్య కాంక్షతో పూజ్యశ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెదపులిపాకలోని ఆలయంలో మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారికి పవిత్రమైన కృష్ణా నది జలాలతో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.